శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే వ్యాపారం నడవక చాలామంది బాధపడుతున్నారు కదండి. ఇప్పుడు నేను మంచి రెమెడీ చెప్తానండి. మీరు ప్రతి ఒక్కరూ చేయండి, చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. వ్యాపారంలో మీకు తిరిగి ఉండదండి. అయితే వ్యాపారం నడవక బాధపడే వాళ్ళు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, ఎక్కువ నష్టాలు వస్తున్నాయి, మేమేం చేయాలి గురువుగారు అనుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఫ్లాట్స్ కానీ, వెంచర్స్ కానీ, తర్వాత మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి, ఎంత చిన్నవాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరేనండి, మీరు మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రెమెడీ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను చాలామందికి చెప్పాను, రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ వీడియో నేను పెడుతున్నానండి. ఈ వీడియో నేను అనేది వీడియోలో మొత్తం చెప్తాను, చివరిదాకా చూడండి. అయితే మీరు ఏం చేయాలంటే ఒక జిల్లేడు ఆకులు తీసుకొచ్చుకోండి. మీరు శనివారం రోజు ఉదయం వెళ్ళి జిల్లేడు ఆకులు తెచ్చుకోండి. జిల్లేడు ఆకులు 108 ఆకులు తెచ్చుకోండి. 108 ఆకులు తీసుకొని వచ్చి దాని మీద కొంచెం ఎర్ర చందనంతో కలిపి మీరు ఆ ఆకు మీద రామ్ 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 అని 108 ఆకుల మీద 108 సార్లు రామ్ 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 అని రాయండి. రాసి మీరు ఈ మాలను కొంచెం గుత్తులు గుత్తులుగా చేసి మాల తయారు చేయండి. మాల తయారు చేసిన తర్వాత మీరు ఏం చేయాలని అంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఈ మాల అనేది హనుమంతునికి మాల వేసి మీరు మీ పేరు గోత్రాల మీద అర్చన చేయించుకోండి. ఇలా ఎన్ని వారాలు చేయాలంటే 11 వారాలు చేయండి. 11 వారాలు చేసిన తర్వాత 11వ వారం మీరు మాల వేసి వస్తారు కదా అండి. తర్వాత మీరు సంధ్యావేళ పోయి మీరు టెంపుల్లో ఉన్న అయ్యగారికి చెప్పాలి, ఆ మాల తీసి మాకు ఇవ్వండి గురువుగారు అని చెప్పి ఆ మాల తీసుకొని వచ్చి మీ కిజోరి అంటే మీరు గల్లా పెట్టెలో పెడతారు కదా అండి, మనీ పెడతారు కదా, అక్కడ మీరు ఒక ఎర్ర వస్త్రంలో మూట కట్టి అది అక్కడ పెట్టేసేయండి. పెట్టేసుకొని చూడండి, మీకు తిరిగి ఉండదండి. ఆ రోజు నుంచి మీకు తిరిగి ఉండదు. ఇది చేస్తున్నప్పటి కాంచెలు కూడా మీకు తిరిగి ఉండదండి. చాలా బాగుంటుందండి. ఇది మంచి రెమెడీ. ఇది ఎందుకంటే మీకు కార్యజయం జరుగుతుంది. మీరు చేసే పని లోపల అన్ని విఘ్నాలు దొరికి చాలా బాగుంటుందండి. నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి, చాలా బాగుంటుంది. చేసి చూడండి. మీరు ఎప్పుడైనా 108 జిల్లేడు ఆకులు సంపాదించుకోవాలి. ఎర్రచందనంతో మీరు రామనే రాయాలి. అది గుత్తులు గుత్తులుగా చేసి మాల తయారు చేయాలి. హనుమాన్ టెంపుల్కు శనివారం రోజు పోయి వేయాలి. 11 వారాలు వేయాలి. 11వ వారం మాత్రం ఆ మాల మీరు సంధ్యావేళ పోయి తీసుకొచ్చుకొని మీరు ఒక ఎర్ర వస్త్రంలో కట్టి గల్లా పెట్టెలో పెట్టుకోండి. ఓకేనా అండి? అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ధన్యవాదాలు.